ఒకసారి ఈ వీడియో చూడండి. మన సౌత్ ఇండియన్స్కి మన మన దేవుడు ఎవరు అంటే రావణాసురుడు, రాముడు కాదు. నార్తోళ్ళ దేవుడు రాముడు, అంతేగాని సీత పైన వ్యామోహంతో కాదు. రావణాసురుడు ఎన్ని రెట్లు నా నా గోరును కూడా తాకలేదు. రావణాసురుడు ఎంత గొప్పవాడు. ఈవిడ అంటుంది రావణాసురుడు హీరోగా అలాగే దేవుడుగా చూడాలంట మనమంతా. అయితే నీ హీరో దేవుడు ఎలా అవుతాడో సరి చూద్దాం. రావణాసురుడికి 6 సోదరులు అలాగే 3 సోదరీమణులు. అయితే రావణాసురుడు తన సోదరుడు కుబేరుడు కొడుకైన నలకుబేరుడు భార్య అయిన రంభను బలవంతం చేస్తాడు. రంభ అంటే రావణాసురుడికి కోడలు, అంటే కూతురుతో సమానం. కూతురుతో సమానం అని తెలిసినప్పటికీ బలాత్కారం చేస్తాడు. వీడు నీకు హీరో, అలాగే మనందరికీ దేవుడు. అలాగే సీతాదేవిని ఎందుకు ముట్టుకోలేదో అనే దానికి కూడా చెప్తాను విను. పుంజిక స్థల అనే అప్సరసను బలవంతం చేశాడని బ్రహ్మదేవుడు రావణాసురుడికి నువ్వు వేరే ఏ స్త్రీని అయినా బలవంతంగా ముట్టుకుంటే నీ తల 1000 ముక్కలవుతుందని శపిస్తాడు. ఈ శాపం కారణంగానే రావణాసురుడు సీతాదేవిని ముట్టుకోలేదు. అలాగే దేవతల గురువైన బృహస్పతి కొడుకు బ్రహ్మర్షి కూతురైన వేదవతిని ఒకసారి బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే వేదవతి అంటుంది, నువ్వు నన్ను ఇంత అవమానించావు కదా, నేను మళ్ళీ జన్మించి నీ మరణానికి కారణమవుతానని శపిస్తుంది. శపించిన తర్వాత అగ్నికి ఆహుతవుతుంది. సో ఆ వేదవతియే ఈ సీతాదేవి. ఇప్పుడు చెప్పమ్మా, రావణాసురుడికి అంత ధైర్యం ఉందా సీతాదేవిని ముట్టుకోవడానికి? ముట్టుకుంటే తల 1000 ముక్కలవుతుంది. వయసురీత్యా మీకు చెప్పేటంత వాడిని గాను, కానీ బుద్ధిరీత్యా మీ వ్యక్తిత్వం హేయం. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను.